ఫ్రెండ్షిప్ కంటే మించింది ఇంకేది లేదని నాకు అనిపిస్తుంది. నాకు వాడు ₹1,00,000 అవసరానికి హెల్ప్ చేసిండు. నాకు యాక్సిడెంట్ అయి కింద పడిపోతానే వాడు మిడ్-నైట్ 2 గంటలకు వచ్చి నన్ను హాస్పిటల్ తీసుకుపోయిండు. ఇది ఫ్రెండ్షిప్ అనుకుంటారు. కానీ ఇవేవీ చేయకుండా వాడి అవసరం నాకు లైఫ్ లో పడలేదు అంటే వాడు నాకు ఫ్రెండ్ కారాదా? అంటే అవసరానికి ఆదుకుంటోడే ఫ్రెండా? ఆదుకున్నోడు ఫ్రెండ్ కదా. నాకు 10,000 అవసరం పట్టాయి. నేను నా బెస్ట్ ఫ్రెండ్ కి ఫోన్ చేసిన, అరే 10,000 అవసరం ఉన్నాయి. వాడు ఇయ్యలేని పరిస్థితులు ఉన్నాడు. వానికి ₹1,000 కూడా వేరే అడిగితే మనకు దొరుకుతలేదు. వానికి నేను 10,000 అడిగి వాడు ఇయ్యలేకపోయింది. వానికి ఇయ్యాలని ఉంది, ఇయ్యలేకపోయింది. ఇక నేను నెక్స్ట్ డే నుంచి మనతో ఫ్రెండ్షిప్ కట్ చేయాలా? నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు వాళ్ళు చేస్తారు, అది గానే కాదు ఫ్రెండ్షిప్. చచ్చిపోయేంత వరకు వాళ్ళతో నీకు అవసరం పడకపోయినా, వాళ్ళు నీతోని ఉన్నారన్న ఫీలింగ్ చాలు. వాళ్ళతో 10 రోజులు మాట్లాడకపోయినా, 10 నెలలు మాట్లాడకపోయినా, 10 సంవత్సరాలు మాట్లాడకపోయినా, వాడొకడంటూ ఉండే నాకు అని మన మెమరీస్ నీ తలలో తిరుగుతుంటాయి కదా, అది ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ ఇస్ సంథింగ్ బియాండ్ ఎవ్రీథింగ్. వానితో నీకు ₹1 అవసరం లేదు, నీతో వానికి ఒక అవసరం లేదు, అయినా కూడా యూ లవ్ హిమ్ టు ద కోర్. అది ఫ్రెండ్షిప్.